రాజాం నియోజకవర్గ ప్రజలకు, కార్యకర్తలకు, నాయకులకు మరియు శ్రేయోభిలాషులకు భోగి, మకర సంక్రాంతి, కనుమ శుభాకాంక్షలు. ఇట్లు కోండ్రు మురళీమోహన్, శాసనసభ్యులు, రాజాం నియోజకవర్గం మాజీ మంత్రివర్యులు. భారతదేశంలో కాంగ్రెస్ పార్టీ హవా కొనసాగిన రోజుల్లో ఒకే ఒక్క పార్లమెంటరీ స్థానంకే పరిమితమైనటువంటి బీజేపీ ఈరోజు 15 ఏళ్లుగా దేశాన్ని పరిపాలిస్తుంది. అటువంటి బీజేపీ భావజాలాన్ని శ్రీకాకుళంలో బీజం వేసినటువంటి కిల్లి శ్రీరామ్మూర్తి మారుమూల గ్రామంలో పుట్టి 45 ఏళ్లుగా ఆ జెండాకు వన్నె తెచ్చే విధంగా సమస్యలపై పోరాడుతూ ఈరోజు రాష్ట్ర ఆర్టీఐ కో కన్వీనర్గా కొనసాగుతున్నారు. సమస్య ఎక్కడున్నా తాను అక్కడ ప్రత్యక్షమై ఆ సమస్య పరిష్కారం అయినంత వరకు వెంటాడే తత్వం ఆయన ఈరోజు మాత్రం గుర్తింపునైతే తెచ్చింది. కానీ ఆ పార్టీ ఈరోజు దేశంలో కూటమిలో భాగంగా 15 ఏళ్ళుగా కొనసాగుతున్న రాష్ట్రంలో ఈరోజు కూటమిలో భాగస్వామి అయినప్పటికీ కూడా ఆయన సేవలు తగిన గుర్తింపు ఇవ్వకపోవడం పట్ల ఆయన ఎటువంటి మదనపాటు గురి చేస్తున్నారు. ఈ శ్రీకాకుళం జిల్లాలో బీజేపీ పార్టీ ఖ్యాతిని ఇనుమడింపు చేసినటువంటి కిల్లి శ్రీరామ్మూర్తి మనోగతం ఏంటి మనం అడిగి తెలుసుకుని చూస్తే కనుక 46 క్రితం బీజేపీలో చేరాలి అన్నటువంటి ఆలోచన ఎందుకు వచ్చింది, చేరిన నాటి నుండి నేటి వరకు ఆ పార్టీలో కొనసాగుతున్నటువంటి ఒక సీనియర్ నాయకుడిగా పార్టీ ఎటువంటి గుర్తింపునిచ్చింది? ఈరోజు నాకు పార్టీ మాత్రం గుర్తింపు చేయలేదు, కానీ నేను ప్రజల కోసం పోరాడుతాను, ప్రజల కోసమే ఉన్నాను. ఈరోజు ఇండియాలో ప్రధాని నరేంద్ర మోడీ అంతో కిల్లి శ్రీరామ్మూర్తి అంతా. ఈరోజు ఏదైనా అధికారిని అడిగితే మనగోడు ఎవడంటే కిల్లి శ్రీరామ్మూర్తి. ఐడెంటిటీ పార్టీ పరంగా వచ్చిందే శ్రీరామ్మూర్తి తాలూకు వ్యక్తిగతమైనటువంటి పోరాట ఫలితంగా వచ్చింది. అయ్యా, ఏదైనా పార్టీ బట్టే వస్తుంది బలము. పోరాటం అంటే పార్టీ బట్టే, పార్టీ వెనక ఉంది కాబట్టి శ్రీరామ్మూర్తి ముందుకి నడిచాడు. పార్టీ గుర్తింపునివ్వలేదని మదనపాటు కూడా శ్రీరామ్మూర్తిని వెంటాడుతుందంటే మరి వెంటాడుతుందంటే పార్టీ గుర్తింపు చేయాలా? ఈరోజు ఉండే నాయకులు కింద ఉన్న నాయకులు పైకి చెప్పాలి, పెద్ద చెప్పకుండా అలా శ్రీరామ్మూర్తిని ఇడిచిపెట్టేశారు అంతేగాని అంతకంట ఏం కాదు. కానీ నేను ఇప్పటికైనా బాధపడలేదు. అంటే పోరాడిన వాళ్ళు ఒకరు విడిచిపెడుతూ ఉండిపోతారా? 2024 సార్వత్రిక ఎన్నికల్లో అసలు వాళ్ళు ఎవరో కూడా తెలియకుండా ప్రజలు ఈరోజు మాత్రం కొత్త ఎమ్మెల్యేలు ఎన్నుకున్నారు. అలాంటిది ఇన్నేళ్ళుగా ఒక పార్టీ జాతీయ పార్టీలో కొనసాగుతున్నప్పుడు కూడా మీకు తగిన గుర్తింపు ఇవ్వకపోవడం వెనక ఏ కుతంత్రం మేము నాటకంగా నిలిచింది? నేను అనుకున్నది ఏంటంటే వెనక డబ్బు లేదని, అంతే, అంతకంటే ఏమి లేదు. ఈరోజు కిల్లి శ్రీరామ్మూర్తి ప్రజల కోసం పోరాడతాడు. కిల్లి శ్రీరామ్మూర్తి ఎంత సేవ చేస్తాడు. ఒక్కసారి పార్టీ గుర్తించలేదు నన్ను. ఈరోజు గుర్తిస్తే ఈరోజు ఇండియాలో ఎంత పేరు ఇంకా తెస్తున్నాను. ఇప్పటికే తెచ్చాను. ఎప్పుడు లేనప్పుడు మొక్కేయడం కష్టం, మొక్కేసిన తర్వాత పెరిగిన తర్వాత నేడు కూర్చోవడం ప్రజలకి ఈజీ. కష్టపడినాడు ఎవడంటే కిల్లి శ్రీరామ్మూర్తి ఇండియాలో, వీళ్ళు ఎవడు కాదు. అది మీ సెల్ఫ్ ప్రచారమే తప్ప కానీ మీరు చేసినటువంటి సేవలు ఇంకొకరు చెప్పుకునే పరిస్థితి రాకుండా పోయింది శ్రీరామ్మూర్తి కంటే కాదు. ఉంది, ప్రజలకు ఉంది. శ్రీరామ్మూర్తి గారు ఏం చేస్తారో ఎలా చేస్తారో అని ఉంది. ప్రజల్లో మాత్రం ఇప్పుడు నేను ప్రజల కోసం ఉన్నాను, కానీ ప్రజలు బయటికి చెప్పుకోలేకపోతున్నారు. అంతేగాని ఏదైనా ఇండియాలో కిల్లి శ్రీరామ్మూర్తి. 2009 సార్వత్రిక ఎన్నికల్లో ఆ రోజు ఎంపీగా పోటీ చేసిన 96-2009 చేసిన నేపథ్యంలో ఆ రోజు బీజేపీ పార్టీగా బీఫార్మ్ ఇచ్చారా, లేకపోతే వాళ్ళు నిలబడమంటే నిలబడ్డారా? అలాగే అయినప్పుడు 2024 సార్వత్రికలో ఎందుకు శ్రీరామ్మూర్తికి అవకాశం కల్పించారు? నాకు డీఫార్మ్ ఇచ్చారు, ఎంపీకి ఇచ్చారు, ఎమ్మెల్యేకి ఇచ్చారు, కానీ నన్ను గుర్తింపు చేయలేదు, పక్కన పెట్టిస్తారు. ఈరోజు డబ్బు ఉన్నట్టే పైకి తీసుకోవాలి. అది చాలా నేను బీజేపీ పార్టీని తీర ఖండిస్తున్నాను. ఎందుకంటే చాలా తప్పులు చేస్తుంది పార్టీ. ఒకసారి ఆలోచించాలి ఎవడ ఏంటి అనేసి. ఈరోజు ముందు వచ్చినోడికేమో పదవులు ఇవ్వడం, వెనకొచ్చిన వదిలేయడం మంచి పని కాదు. ఈరోజు ఒక స్టేట్కి నేను ఒక గవర్నర్ అవ్వాల్సిన గుర్తింపు చేయకపోవడం కారణం నేను ఈరోజు వాజ్పేయి గారి దేవుడితో సమానం, అలాంటిది మోడీ గారు అలాంటిది దేవుడి సంబంధం. కానీ ఆ దృష్టికి తీయలేదు, మోడీ దృష్టికి తీసుకెళ్ళకే ఇంతవరకు శ్రీరామ్మూర్తి వెనక్కి ఉండిపోయాడు. అంటే శ్రీకాకుళం జిల్లాలో బీజేపీ పార్టీ అంటే ఏంటో తెలియని రోజుల్లో ఆ కండువా పట్టుకొని ఆ జెండా వెంట పట్టుకొని ఈరోజు జిల్లా వ్యాప్తంగా తిరిగినట్టు 46 ఏళ్ళ జర్నీ అయినప్పటికీ కూడా ఈరోజు గుర్తింపు రాకపోవడానికి గల కారణం ఫైనాన్షియల్ లోపమేనా? ఎస్, కరెక్ట్. నా దగ్గర డబ్బు లేదని ఈరోజు డబ్బు లేని కారణం వల్లే నన్ను వెనక్కి పెట్టేశారు. కానీ అంతేగాని డబ్బు ఉంటే అందరికన్నా ముందు నేను నిలవలసిన, కానీ నా ఎంతవరకు ఇండియాలో ఎవరు చేయలేదు. ఈరోజు వాజ్పేయి గారు అవ్వచ్చు, ఎంపీ గెలిచారు, అర్థమని వెరీ ఫైన్ నాయకుడు, అటలీ ఈరోజు చనిపోయి బంగారు దేవుడితో సమానం. అలాంటి నాయకులతో నాకు పరిచయం. ఈరోజు నా గురువు గారు పివి చలపతిరావు గారు. ఈరోజు పివి చలపతిరావు గారు కొడుకు ఈరోజు స్టేట్ అధ్యక్షుడు ఏంటంటే కిల్లి శ్రీరామ్మూర్తి.
ఈరోజు మోడీకును జేపీలు అడుగు రాశాను. రే బాబు, ఈరోజు ఆంధ్రప్రదేశ్లో బీజేపీ ఉందంటే ఈరోజు పివి శలభత్రా గారు అతని కొడుకు ఇవ్వండి అని రాశాను. ఆయన రాసిన తర్వాత అడిగి ఇచ్చారు ప్రెసిడెంట్. ఇంతలా పార్టీకి సేవ చేసిన మీకు గుర్తింపు లభించకపోయినప్పుడు కూడా ఇంకా ఆ కండువాను కొనసాగించడం వెనక ఆంతర్యం ఏంటి? నాకు ఈ కండు నా లైఫ్ అంతాను, నేను చనిపోయిన దాకా ఈ కండు నేను అలవాటుగా ఉంటాను. ఈరోజు పార్టీని నమ్మను. తర్వాత వాళ్ళు పైనున్న అధికారులు పైనున్న నాయకులు ఆలోచించి శ్రీరామూర్తి అంటే తెలుసుకొని ఒక పదవి ఇస్తే పబ్లిక్ ఇంకా డెవలప్మెంట్ చేస్తారు, నా కోరిక. అంతేగా, అంతగా ఏమీ లేదు. ఉమ్మడి ఆంధ్రప్రదేశ్లో బీజేపీ మూలాలు ఎక్కడా లేవు. కానీ విభజన ఆంధ్రప్రదేశ్ ఏర్పడిన తర్వాత 2014 తెలుగుదేశం పార్టీ అధికారంలో రావడానికి బీజేపీ సహకారం ఉంది. అప్పటి నుంచి ఇప్పటి వరకు ఈ స్నేహం పూర్తం కొనసాగుతుంది. 2014 ఎన్నికల్లో టీడీపీతో కొనసాగినట్టు బీజేపీ 2019లో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి మద్దతు తెలిపారు. అంటే ఈ గోపి పార్టీగా బీజేపీని వర్ణిస్తే అది ఉంది అయ్యా. రెండు పార్టీలకి జగన్మోహన్ రెడ్డి టైంలో కలిపి సపోర్ట్ ఉందండి, లేదండి కాదు. ఎవరు ఏమంటే అనుకోండి, కానీ ఆంధ్రప్రదేశ్లో బీజేపీ పార్టీ గోడ మీద పిల్ల. మరి పిల్లే కదా సార్. మరి అలా చేస్తాంటారు మరి పార్టీని. ఇప్పుడు ఎన్ని పెట్టుకున్న వల్లే ఎన్డీఏ ప్రభుత్వం వల్లే మేము ఇబ్బంది వస్తుంది. లేకపోతే ఈరోజు బీజేపీ ఎన్ని సీట్లు రావని అనవసరం, ముందుకు వెళ్ళాలి కానీ వెనక్కుండిపోతే వెళ్ళకూడదు. జాతీయ పార్టీ ఇంతలా అధికారం కోసం దిగజారు తత్వం ఆ పార్టీ మనుగడకు ముప్పు వాటిల్లే పరిస్థితి లేదు. మరి కరెక్టే కదా సార్. ఇంత పెద్ద పార్టీని అలా పెట్టుకొని పోటీలు చేయడము, ఎవడికి డబ్బు ఉంటాడు సీట్లు ఇవ్వడం, డబ్బు లేనివాడికి సీట్లు ఇవ్వకపోవడం, ఎవడు ఎలా కష్టపడతాడు. ఇప్పుడు నేనున్నాను 45 సంవత్సరాలు పార్టీలో పనిచేస్తాను. శ్రీరాముడికి ఒక ఎమ్మెల్యే సీటు గెలిపించి ఏర్పాటు చేద్దామని చెప్పాలి కదా. ఎన్డీఏ ప్రభుత్వం, ఇప్పుడు ఎన్డీఏ ప్రభుత్వం గెలిచారు. ఇప్పుడు మీరు అన్నట్టు ఎక్కడెక్కడో ఏం లేనివాడు గెలిచాడు. మరి అలాంటప్పుడు నాకు సీట్ ఇస్తే నేను గెలుస్తాను కదా. నేను అంటే డబ్బుకి అధికారానికి ప్రాధాన్యత ఇచ్చే ప్రాంతీయ పార్టీలుగా ఎక్కువగా అనుకుంటుంటాం. కానీ జాతీయ పార్టీలో కూడా ఈ జాడ్యం ఉందా? ఉంది, అందరికీ ఉంది. అది అందరు డబ్బు ఎవడు ఉంటే ఆడికే కదండి. ఈరోజు అందరికీ ఉంది, అన్ని పార్టీలకు ఉందండి. డబ్బు ఉన్నడికే రోజులు. అంటే ప్రాంతీయ పార్టీలు అంటే ఒక వ్యక్తి లీడ్ చేస్తాడు. ఈరోజు టీడీపీ అంటే ఎన్టీఆర్ గుర్తుకొస్తారు, వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అంటే జగన్మోహన్ రెడ్డి గుర్తుకొస్తారు, అదేవిధంగా టీడీపీ వారసులుగా చంద్రబాబు నాయుడు వస్తున్నారు. కానీ బీజేపీ పార్టీలో ఎటువంటివి లేవు కదా, వారసత్వ రాజకీయాలు ఇటు లేవు కదా. అలాంటప్పుడు జాతీయ పార్టీలో కూడా ఇటువంటి డబ్బు అన్నటువంటి స్మెల్ ఆ పార్టీకి మాత్రం ఈరోజు చెడు తెచ్చే పరిస్థితి. కరెక్టే. అంటే పార్టీ విమర్శించడం, పార్టీ చెప్పడం గట్ట ఏం లేదండి. అనుకున్న నాయకులు అంటే బీజేపీ అనుకున్న నాయకులే ఈరోజు చెడగొడేస్తారండి. అంతేగాని పార్టీ ఎప్పుడు డబ్బు లేకపోయినా కనిపెట్టిన రోజులు ఉన్నాయి, చేశాయి. నేను ఒక ఎంపీగా ఎమ్మెల్యే పోటీ చేసిన టైంలో పార్టీ ముందుకు తీసుకెళ్ళడానికి ట్రై చేసింది. ఎందుకంటే అలాగ వదిలేవాడు. మాకు మహానుభావుడు రంగమోహన్ గారు ఉండేవారండి, చనిపోయారు. అతను దేవుడితో సమానం అండి, ముందుకు తీసుకెళ్ళారు. ఇప్పుడు అలాగా అతను గురువు గారు పివి శలభత్రా, డివి సుబ్బారావు గారు చాలా పెద్ద నాయకులు అండి. నాతో అంత బాగా ఉండరు, బాగా కలిసి తిరిగోళ్ళు. హరిబాబు గారు ఈరోజు గవర్నర్ అయ్యారు. వీళ్ళందరండి వాళ్ళ పప్పం గడుపుకోవడం కానీ శ్రీరామూర్తి అనకుండా కష్టపడడం ఎవరికి లేదండి నాయకులకి. ఎవరికి కష్టాన్ని మాత్రం ఇప్పటికీ గుర్తించలేదు అని అయినప్పుడు కూడా ఇంకా పార్టీలో కొనసాగుతున్నారంటే కనీసం మీ ఆవేదనని ఎవరైనా పరిగణలు తీసుకున్న పరిస్థితి ఎవడు ఏమి తీసుకోలేదండి. మా పార్టీలో ఎవడు ముందుకు తీసుకెళ్ళలేదు కిలి శ్రీరామూర్తిని. ఎందుకంటే నేను అందరిని విమర్శిస్తానండి, అంతే. విమర్శించిన వల్ల నేను ఎవరిని తప్పు చేస్తే ఖండిస్తాను. నా పార్టీ వాళ్ళు, పబ్లిక్ కాదు, నా పార్టీ వల్ల నేను ఖండిస్తాను. 46 ఏళ్ల క్రితం బీజేపీ కండో వేసుకున్న మీకు పార్టీ అంటే మారుతున్న రాజకీయ పరిణామాల నేపథ్యంలో మీలో ఉన్నటువంటి ఆ ప్రశ్నించే తత్వం తగ్గించుకోలేని ఎప్పుడు చూసుకోలేదు. ఎవరు నేను ఒక ఎంప్లాయర్ సార్, ఉద్యోగం రిజైన్ చేసి పార్టీని ఈరోజు నేను ఫ్యామిలీని అందరినీ ఈరోజు ఫర్ మంత్ 2 లక్షల జీతం వదిలేసి ప్రజల కోసం సేవ జీతం ఉద్యోగం రిజైన్ చేసి ఎంపీ ఎమ్మెల్యే పోటీ చేశాను సార్. వీళ్ళు ఎవరండి? వీళ్ళు ఉదయం ఓ పార్టీ, సాయంత్రం పార్టీ. ఓ తలేకి తెంపితే సిగరేట్ మోది తెలియదు. మా ప్రభుత్వం అంటే ఎవరు బీజేపీకి తెలియదండి ఇప్పటికైనా సరే. ఒక డేరింగ్ అండ్ డాషింగ్ ఎవడంటే ఇండియాలో కిలి శ్రీరామూర్తి సారు. ఈరోజు ప్రధాని నరేంద్ర మోడీకి అంత డేరింగ్ ఉంటుంది, కిలి శ్రీరామూర్తికి ఉంటుందండి. 2014లో ఆంధ్రప్రదేశ్లో తెలుగుదేశం పార్టీ గెలవడానికి పరోక్షంగా దోహదపడినట్టు బీజేపీ 2019లో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీని సహకరించింది. అంటే రాహుల్ గాంధీకి ఇండియా కూటమిలో చంద్రబాబు నాయుడు మద్దతు తెలిపే ఉద్దేశంతో బీజేపీ డ్రాప్ అయిందా? ఎస్, కరెక్ట్. అది అప్పుడు ఆ రోజుల్లో మద్దతు అతను తెలిపిన వల్లే ఇప్పుడు వైఎస్కి సపోర్ట్ చేశారు. ఇలా చేయరు కదా సార్, అది పబ్లిక్ తెలిసిందే కదా. మరి అన్నత కాలంలో మళ్ళీ 2024 ఎన్నికల్లో ఈ 5 ఏళ్ళు విభేదించిన తర్వాత బీజేపీ పార్టీ మళ్ళీ టీడీపీ జనసేనతో కూటమిలో భాగంగా అప్పుడైనా శ్రీరామూర్తి గుర్తుకు రాలేదా ఈ సార్వత్రిక? రాలేదండి, గుర్తు మాత్రం శ్రీరామూర్తి రాలేదండి ఎప్పుడు ముందు. ఎందుకంటే శ్రీరామూర్తి అంటే
పబ్లిక్లో నేను మా కార్యకర్తలకి నేను ఉండి తప్పు చేస్తే తిడతాను. ఇప్పుడు కొత్తోడిగా అండి అంతే చూస్తాను, కానీ అది చాలా తప్పు. నేను పార్టీతో ఇప్పటికైనా మారరా మీరు? అచ్చా ఇంక లేదండి. నాకు 63 సంవత్సరాలు. ఈ నెల 25 వస్తే 64 వచ్చేస్తాను. నాకు ఇంకా ఈరోజు మా కార్యకర్తలు ప్రధాని నరేంద్ర మోడీ ఆలయం కాదండి. నాకు పార్టీ కావాలంతేనండి. నేను పార్టీ కోసం ఉన్నాను, ప్రజల కోసం ఉన్నానండి, అంతే. నా కోరికంటే ఇస్తే 5 సంవత్సరాలు 6 సంవత్సరాలు ఉంటుంది నామినేట్ పోస్టు, లేదంటే లేదు, ఇవ్వకపోతే లేదు. ఇంకా ఎంపీలు ఎమ్మెల్యే సీట్ నాకు ముందు తీసుకెళ్ళి ఏర్పాటు చేయవలసింది పార్టీ. కానీ నన్ను అంత గుర్తింపు చేయలేదంటే పార్టీ ఏదో అనుకుంటారంటే చాలా తప్పు చేస్తుందండి. నా కోరిక అది. అంత పిన్న వయసులో బీజేపీ భావజాలాలకి ఆకర్షితులే బీజేపీ పార్టీలో కొనసాగించారు. ఈరోజు శ్రీరామ్మూర్తి నిలువులు నేడలేనటువంటి పరిస్థితిని ఆ పార్టీ తెచ్చిందంటే 100% తెచ్చింది కదండి సార్. ఇప్పుడు శ్రీరామూర్తి అంటే ప్రజలకి గుర్తింపు ఉంది, పార్టీ గుర్తు లేకపోవడం ఏంటండి? పార్టీ గుర్తింపు చేయాలి కదా ఈరోజు. అంటే ఇప్పుడు వాళ్ళు సీట్లు పప్పం గడుపుకుంటూ అవ్వదు కదా సార్. ఏ నాయకుడు ఎక్కడున్నాడో, ఎప్పుడు ఏ జెండా మోసాడో ఆ పరిశీలన చేయాలి కదా. 46 సంవత్సరాలు ఒకటే పార్టీ, ఒకే జెండా మోస్తాను. ఎన్ని కేసులు పెట్టారు, ఎన్ని అరెస్టులు చేశారు, అయినా నేను కోర్టులు తిరుగుతాను, అన్నీ చేస్తాను అంటే చెప్తున్నాను సార్. మరి ప్రజల కోసమే కదా, నా కోసం కాదు కదా. ఇప్పుడు జడ్జీలు అంటే దేవుళ్ళు, వాళ్ళకి తెలుసు కాబట్టి ప్రతి కేసు కొట్టడం కూడా చేస్తారు. లేకపోతే నేను లోనికి వెళ్ళిపోతున్నాను కదా. మరి అదే గుర్తింపు చేయకపోవడం ఏంటి శ్రీరామూర్తి అంటే? ఈరోజు 2021లో యాక్షన్ వేశారు. యాక్షన్ వేసితే డూప్లికేట్ అందరూ ఇండస్ట్రీ వేయకుండా వేసినట్టు చూపించారు. నేను అది పట్టుకుంటే నన్ను అరెస్ట్ చేశారు. నన్ను అరెస్ట్ చేసి అంటే చెప్తున్నాను, ఏదైనా ప్రజల కోసమే కదా నేను పోరాడింది కదా సార్. నా కోసం, నా ఫ్యామిలీ కోసం కదా సార్, ప్రజల కోసమే. ఈరోజు నా ఫ్యామిలీకి నేను చాలా ఎక్కువ లాస్ చేశాను. ఇంత మారుమూల ప్రాంతం నుండి సమస్యలపై అనునిత్యం పోరాడుతున్నటువంటి శ్రీరామ్మూర్తి ఈ ప్రాంతానికి మీ పోరాటం ఫలించింది? 100%. రోడ్లు ఇచ్చాను, కాళ్ళు ఇచ్చాను, బ్రిడ్జిలు ఇచ్చాను, బస్సులు ఇచ్చాను. 2200 బస్సులు తెచ్చాను నితీష్ గారు మోడీతో మాట్లాడి. జిల్లా కొంద ట్రైన్లు ఇచ్చాను. ఇది ఏది చేసినా ఇండియాలో కిలి శ్రీరామూర్తి సార్. 2,70,00,000 పోస్టల్ డిపార్ట్మెంట్ ఒకసారి జీవితం ఇచ్చాను లేడీస్కి. మినిస్టర్ గారితో మాట్లాడి. గాంగి మ్యాన్ లేడీస్ ఉంటారు, వాళ్ళందరినీ ఆఫీసులు అంటే వేయించాను. గాంగి మ్యాన్ మినిస్టర్తో మాట్లాడి పోస్టల్ డిపార్ట్మెంట్ కింతలు తెచ్చాను. ఎస్ఓ అంటే ఇంత సీనియర్ బీజేపీ నాయకులుగా ఈరోజు కూటమి పాలనలో బీజేపీ గుర్తింపు ఏ మేరకు ఉందనంటే ఎంత పర్సెంట్ ఓటేస్తారు? ఏం లేదండి, గుర్తింపు చేయలేదండి ఎన్డీ ప్రభుత్వం. గుర్తింపు చేస్తే ఈ నిన్నగా మొన్న వచ్చినోడికి ఏమో నామినేట్ పోస్టులు ఇచ్చారండి. మరి శ్రీరామూర్తి అడగాలి కదా, నాకు ఇవ్వద్దు, అడగాలి కదా పిలిచి. శ్రీరామూర్తి గారు ఇవ్వాలి. మా పార్టీ వాళ్ళు ఉన్నారు, 46 పోస్టులు వస్తే 2 ఇస్తాను నామినేట్ పోస్టులు. అది తప్పు కదా సార్. అది ఎవడు సీనియర్ పిలిచి ఏరా కరెక్టా కాదా? ఆంధ్రప్రదేశ్లో ఈరోజు కూటమిలో భాగంగా ఒక రేషియో ఉంది, టీడీపీ, జనసేన, బీజేపీ. అంటే నిన్న సార్వత్రిక ఎన్నికల్లో గెలిచినటువంటి ఆ డిజిట్స్ బేట్ చేసుకొని ఈరోజు మాత్రం మీకు రేషియో నిర్ణయించారు. ఆ రేషియో ప్రాతిపదికన నామినేట్ పోస్టులు వస్తున్నాయి, వచ్చాయి కదా. ఇచ్చారు, చాలా ఎక్కువ ఇచ్చారంటే. అందులో శ్రీరామూర్తి పేరు లేదు. లేదు అంటే అంత గుర్తింపు చేస్తాను అన్నమాట పార్టీ. అంటే సీనియర్ నాయకుడు అక్కర్లేదు వాళ్ళకి. జెండా మోసిన ఇప్పుడు నేను ఇప్పుడు చెప్పాను సార్ మీకు, మొక్క వేసాను సార్, నేను పెరిగింది, నీడ ఉంది, కూర్చుంటాను అంతే. ఆ మాత్రం ఐడియా చేయకపోవడం ఏంటి సార్? నన్ను ఐడియా చేయాలి కదా, నాకు ఇవ్వద్దు నామినేట్ పోస్ట్. కొంత ఏజ్ అయిపోయిందని అనుకో. చేయకపోవడం ఏంటనే మీరు ప్రశ్నిస్తున్నారే తప్ప ఈ చేయకపోవడం వెనక మీ ముక్కుసూటి తత్వంతో పాటు మీరు నిలదీసే, అంటే ఎవరినైనా కూడాను ఎట్టి పరిస్థితులు ఉపేక్షించేది లేనటువంటి నైజం ఈరోజు మీ ఎదుగుదలకు ఆటంకంగా నిలిచిందండి. నేను ఎందుకంటే నాకు ఇచ్చిన పదవులు, నేను వాళ్ళందరినీ మా పార్టీ వాళ్ళని, అంటే ఎవరి మా బీజేపీ వాళ్ళని నేను అన్నీ ఖండిస్తాననేసి, నేను తిడతాననేసి వాళ్ళు నన్ను వెనక్కి పెడతారు. అంతేగాని నాకు పార్టీకి నాకు ఏం కోపం కూడా కాదండి. కానీ ఎందుకు ఆ పరిస్థితిని మార్చుకోవాలి? మారుతున్న రాజకీయ పరిణామాల నేపథ్యంలో మీరేదో ఒక ఆశయ సాధన కోసం ఆ పార్టీలో 46 ఏళ్ళుగా కొనసాగుతున్నారు. మరి ఇప్పటికైనా మీ నైజంలో మార్పు వచ్చేలాగా మీ శ్రమకు తగిన గుర్తింపు వచ్చుండ్రు. ఇస్తారంటారు, మరి ఎప్పుడు ఇస్తారు? నేను చనిపోతే ఇస్తారేమని? ఏదైనా ఈరోజు శ్రీరామూర్తి 63 సంవత్సరాలు అయిందిరా, మన జెండా 46 సంవత్సరాలు మోస్తున్నాడురా. అతనికి ఏదో నామినేట్ పోస్ట్ ఇస్తున్న కింద నుండి పై చెప్పాలా? ఎవరికి ఈరోజు స్టేట్ అధ్యక్షులు మాధవ్ అయ్యారు, అలాంటి దృష్టి తీసుకెళ్ళి శ్రీరామూర్తి నామినేట్ పోస్ట్ ఇవ్వండి. ఈరోజు 29 రాష్ట్రాల్లో సీనియర్ కార్యకర్త ఎవడంటే కిల్లి శ్రీరామూర్తి సార్. వీళ్ళు ఎవడు కాదు, వీళ్ళందరూ చెప్తారు ఉదయం పార్టీ, సాయంత్రం పార్టీ. ఈరోజు ఏది చేసినా ఇండియాలో పోరాడింది ఎన్డీ ప్రభుత్వం మీద చంద్రబాబు నాయుడు దృష్టికి తీసుకెళ్ళి, పవన్ కళ్యాణ్ దృష్టికి తీసుకెళ్ళి, ఈరోజు లోకేష్ దృష్టికి వెళ్ళి, ఎనీ మినిస్టర్ నేను తీసుకెళ్ళి పోరాడింది కిల్లి శ్రీరామూర్తే. వీళ్ళు ఎవ్వడు కాదు. ఒకరు చెప్తే పార్టీ గుర్తిస్తుందా? మీ సేవలు పార్టీ పరిణాలు తీసుకోదా?
ఎవరు చెప్పాలి కదా సార్, మరి చెప్పితే కదా తెలుస్తుంది శ్రీరామూర్తి. జెండా ఏంటో తెలియదు, పార్టీ ఏంటో తెలియని రోజుల్లో ఆ జెండా చేత పట్టుకున్నారు. ఆ పార్టీని ఏమొచ్చి ఇక్కడ అంటే ప్రచారం కోసం వాడారు. మీకంటే ఇంకెవరైనా సీనియర్ ఉన్నారని భావిస్తున్నారు? ఎవరు లేరు. నేను ఆ టైంలో జెండా మోస్తే అందరు నవ్వాలి సార్, ఇది పిచ్చి అయిపోయాడా ఏంటి అనేసి. ఈరోజు అంత కష్టపడే పార్టీ కోసం ఒక్క కార్యకర్త ధర్నా అయినా సరే, ఈరోజు నేను 2000లో పొందూరులో శ్రీనివాసరావు ఎస్ఐ కానిస్టేబుల్ మా కార్యకర్త కొట్టిస్తే నేను ధర్నా చేసి సస్పెండ్ చేశారు సార్. అంటే శ్రీరామూర్తి అలాగా డేరింగ్గా ఉంటాడు సార్. ఇప్పుడు కూడా కాదు, ఎప్పుడైనా నాకు 63 సంవత్సరాలు పుట్టిన కానీ డేరింగే సార్. నాకు అంత డేరింగ్గాను అలాంటి క్యాండిడేట్ను నాకు ఎంతమందో పిలిచారు పార్టీకి రమ్మని. అయినా శ్రీరామూర్తి ఒక జెండా మోస్తాడు కాబట్టి ఆ జెండా కిందే ఉంటాను. అంతేనా? కాన్స్టిట్యున్సీలో రాజకీయాల నేపథ్యంలో మీరు అడకత్తల్లో పోకర చెక్కలా నలిగిపోయారు అనుకుంటున్నారు. ఈరోజు అక్కడ 2 పార్టీల్లో 2 ఉన్నారు. ఆమ్దర్స్ కాన్స్టిట్యున్సీ రాజకీయాలు మీకు తెలియంది కాదు, అందులో భాగంగానే మీరు నలిగిపోయారు అనుకోవచ్చా శ్రీరామూర్తి? 100% నలిగిపోయినట్టు కదా సార్, ఇందులో తేడా అంటే ఏం లేదు. నలిగినట్టు ఎవరు బాధితులు అయి ఉంటారు మీరు? ఆ ఇద్దరిలో ఎవరు బాధితులు? మరి ఆ బాధ్యత ఆలోచన చేయాలి. ఎవరు ఎన్డీ ప్రభుత్వం చంద్రబాబు నాయుడును పవన్ కళ్యాణ్, అందులో ఎమ్మెల్యే రవికుమార్ గారు ఆలోచించాలి, మా పార్టీలో ఆలోచించాలి. శ్రీరామూర్తి సీనియర్ కార్యకర్త ఉన్నాడు, నిన్నగా మొన్న చూడండి నామినేట్ ఇస్తారు, ఇది ఎందుకు ఇవ్వరని అడగాలి. అది అంతేగాని అలాంటి ముందుకు తీసుకెళ్ళాలి. కానీ మమ్మల్ని ఈడేటి సీనియర్ కార్యకర్త జెండా ఈడేటి మోచాడని అంటే అది పద్ధతి కాదు కదా సార్. కానీ ఆమ్దలవలస నియోజకవర్గంలో ఈరోజు తమ్మినేని, బొడ్డేపల్లి, కోన, పైడి తప్ప కిల్లి రాజకీయ నేపథ్యం ఉంది. ఇటు పురుషోత్తపురం కావచ్చు, ఈ పరిసర ప్రాంతాల్లో ఆ సర్నేమ్ కొనను రాజకీయంగా భూస్థాపితం చేసేందుకు ఒక కుట్ర జరిగిందంటే 100%. మరి పైకి కిల్లి అంటే పేరు తేలేదంటే కుట్ర జరిగినట్టే కదా సార్, వాళ్ళ మనసులో ఉన్నట్టే కదా. అందులో పాత్రదారులు ఎవరు, సూత్రధారులు? మరి కార్యకర్తలు మొత్తం పార్టీ లీడర్లు అందరూ అందరికీ ఉంది. ఇప్పుడు సీతారాం అన్నారు, రవి అన్నారు, ఇప్పుడు జనసేన పార్టీ ఉన్నారు, ఇప్పుడు అక్కడ నాయకులు వీళ్ళందరూ మరి కూటమే కదా సార్. అంత కూటమే అనుకుంటారు కానీ పైకి తేడానికి చూడదు కదా. ఇదంతా చుట్టారకం కదా, మామూలు ఏం కాదు కదా పార్టీ. ప్రస్తుతం కూటమి పాలనలో భాగంగా ఈరోజు చంద్రబాబు నాయుడు ముఖ్యమంత్రి నేతృత్వంలో జనసేన పార్టీకి ఇచ్చినంత వరకు గుర్తింపులో కనీసం నాట్ కూడా బీజేపీ నాయకులకి ఇవ్వడం లేదంటే 100%. కూటమి అండవం కానీ అంటే పేరు మాత్రం కూటమి. ఎవరికి చంద్రబాబు నాయుడు కానీ ఒక్క రవ్వ గుర్తింపు చేయలేదు పార్టీకి. నేను ఈరోజు శ్రీకాకుళం జిల్లాలో ఎక్కడ పెడితే అక్కడ మీటింగ్ అయినప్పుడు మా కార్యకర్తలు ఉంటారు, సీనియర్టీ అన్ని మండలం ఉన్నారు అని పిలిచి మీటింగ్ పెట్టలేదండి. అంత కార్యకర్తలు అని ఎన్డీ ప్రభుత్వం అంటారు. ఎన్డీపీ ఎక్కడ పెట్టు మీటింగ్, ఏదో మండల అధ్యక్షుడు ఉంటాడు ఆయన పిలిచి మీటింగ్లో కూర్చొని పెట్టి అది పిల్లలు కాదండి, గౌరవం ఉంటుంది కదా. అంటే మమ్మల్ని పిలిస్తే మేము పైకి వెళ్ళిపోతాం ఐడియా, అంతేగాని వాళ్ళకి అంతకంటే వాళ్ళకి దృష్టి ఏం లేదు. వాళ్ళకి పార్టీని పైకి బీజేపీ డెవలప్ పెడతాం. మాకు ఎన్డీ ప్రభుత్వం 2014 ఇలాగ ఉన్నాం, ఇప్పుడు 24, 25 అలాగే ఉన్నామండి. అంతే. ఇంకా పైకి బీజేపీ అంటే ఇంకా ఎన్ని ఎన్డీ పెట్టుకుంటే అలాగే ఉంటుంది. ఇంకా ఈ పార్టీ నాయకులు ఎందుకంటే పైనున్న నాయకులు గుర్తింపు చేయాలి, కష్టపడాలి. ఆ పార్టీ వైపు గుర్తింపు లేక మరోవైపు వచ్చి కనీసం గౌరవం లేనట్టు ఈ నేపథ్యంలో పార్టీ వదులుతారా? వేరే పార్టీ ఎవరైనా ఆహ్వానిస్తే వెళ్తారా? వెళ్ళిపోతారు కదా సార్ అందరూ. సమర పరిస్థితి ఇప్పుడు చూస్తాను కదా అంత ఉన్న స్టోరీ. ఉదయం పార్టీ, సాయంత్రం పార్టీ. కిల్లి శ్రీరామూర్తి పరిస్థితి ఏంటంటే 100% ప్రజల కోసం పరిస్థితి, ప్రజలకి బీజేపీ జెండా మోయడం పరిస్థితి. ఈరోజు పార్టీ గుర్తింపు చేసి ముందుకు తీసుకెళ్తే అదే ఆనందం. అంతకంటే అంటే కాదంటే కట్టుబడి ఉంటాను నేను. అలాగే తప్పులేం చేయనండి, నేను పార్టీకి కట్టుబడి ఉన్నాను. ఈరోజు ఇండియాలో 29 రాష్ట్రాల్లో కిల్లి శ్రీరామూర్తి ఫేవర్ ఉంది అందరికీ, ఎనీ చీఫ్ మినిస్టర్కి. ఈరోజు ప్రధాని దృష్టిలో కలిపి ఉన్నాను. కానీ మరి పైకి శ్రీరామూర్తికి నసీబు లేదు, అంతే దశ లేదు. దశ ఉంటే వీళ్ళందరూ నా తర్వాత వీళ్ళందరూ అండి. ఇప్పటికైనా సరే ఈరోజు ఇండియా 29 రాష్ట్రాల రాజకీయ నాయకుడు ఎవడంటే ఒక్క కిల్లి శ్రీరామూర్తి. వీళ్ళు ఎవరు కాదు. ఏక తెంపితే సిగిరే మొగదు తెలియదు వీళ్ళకి, తలేక తెంపితే సిగిరేది మొగదు తెలియదు. ఎప్పుడు కొను ఒక ఈరోజు ఒక ఎమ్మెల్యే ఎంపీలు అవ్వనండి, ఎనీ పార్టీ వాడు డైరెక్ట్గా వెళ్ళి మాట్లాడిన అధికారిని చూస్తాను. ఒక కిల్లి శ్రీరామూర్తి. ప్రజల కోసం ఉన్నాను, ప్రజలు సేవ చేస్తాను, ప్రజల కోసమే నా కోరిక. ప్రస్తుతం మాత్రం 46 క్రితం 2 లక్షల రూపాయలు ప్రభుత్వ ఉద్యోగం జీతాన్ని కూడా విడిచిపెట్టి వాజ్పేయి నాయకత్వానికి ఆకర్షితులై బీజేపీ పార్టీ జెండాను ఈ ప్రాంతానికి పరిచయం చేస్తూ ఆ కండువా కప్పుకొని ఆ పార్టీ కోసం సేవలు చేసిన ఆయన సేవలు మాత్రం పార్టీ అధిష్టానం గుర్తించకపోవడంతోనే ఈరోజు మాత్రం తాను తీవ్రంగా మదన పడుతున్నాను. ప్రజల సమస్యలపై మాత్రం అనునిత్యం పోరాడతాను. ఆ పోరాట ఫలితం ఈ పరిసర ప్రాంతాలకే కాకుండా దేశంలో కిల్లి శ్రీరామూర్తి కంటూ ఇండివిజువల్ చరిస్మా ఇప్పటికీ చెక్కు చెదరలేదు.
కాబట్టి ఇప్పటికైనా కూడా కూటమి ప్రభుత్వం రాష్ట్రంలో కావచ్చు, ఎన్డీఏ కూటమి కావచ్చు, తన సేవలను గుర్తించి తనకంటూ ఒక గుర్తింపు ఇస్తే పార్టీలో కొనసాగుతుంది. లేదనుకుంటే ఆ పార్టీ ఖ్యాతిని ఇనుముడించడానికి చిట్ట చివరి శ్వాస వరకు కూడాను బీజేపీ పార్టీతోనే కొనసాగుతూనే కిల్లి శ్రీరామ్మూర్తి మాత్రం స్పష్టం చేస్తుంది. మరి ఈ విషయంలో పార్టీ అధిష్టానం ఆయన చేసిన సేవలను గుర్తించి తనకు తగినటువంటి గుర్తింపుని ఇస్తుందా లేదా అన్న విషయం వేచి చూడాల్సిందే. వీడియో జర్నలిస్ట్ రామకృష్ణతో సత్యం, RTV శ్రీకాకుళం. చరిత్ర సృష్టించినోడు ఇప్పుడు ఆ చరిత్రని తిరగరాయబోతున్నాడు. అబద్ధాల గోడల్ని బద్దలు కొట్టి నిజాలను రాగా మీ ముందుంచబోతున్నాడు. నిజమైన వార్తల కోసం వెంటనే డౌన్లోడ్ చేసుకోండి రా యాప్ని.